హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు మీరు నా తమ్నైల్ చూసేసి ఉంటారు ఆల్రెడీ. సో మేము ఇప్పుడు తిరుపతికి స్టార్ట్ అవ్వబోతున్నాము. ఇంట్లో మేము దేవుళ్ళందరికీ ప్రశాంతంగా మా దర్శనము మా ప్రయాణము జరగాలని మేము ఇంట్లో పూజ చేసుకొని స్టార్ట్ అయ్యాము. సో ఈవినింగ్ వచ్చేసి 6 o'clockకి మా ట్రైన్ మేము ఇంకా స్టార్ట్ అయ్యాము. ట్రైన్ వచ్చేసి టీపీటీ తిరుపతి ట్రైన్ అని చెప్పి చాలా స్పెషల్ ట్రైన్ అనమాట. చాలా బాగుంది ట్రైన్ అయితే, చాలా నీట్గా ఉంది. రష్ కూడా ఎక్కువ లేరు. సో వరంగల్లో మా అక్కయ్య డిన్నర్ ప్రిపేర్ చేసి మా పెద్దనాన్నకి ఇచ్చి పంపించిందనమాట. సో పాపం 8కి వచ్చే ట్రైన్ 10:30 అయింది, చాలా లేట్ అయిపోయింది. తిరుపతిలో మేము పద్మశాలి భవన్లో అక్కడ రూమ్ తీసుకున్నామన్నమాట. ఎంట్రన్స్లో శివుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ పద్మావతి సమేత భావన ఋషి స్వామివార్లు ఎంట్రన్స్ రైట్ సైడ్ ఉన్నారనమాట. చాలా బాగుంది. రూమ్స్ అవి అయితే చాలా నీట్గా అనిపించాయి. పిల్లలు కూడా చాలా సాటిస్ఫై అయ్యారు. ఎంట్రన్స్ వచ్చేసి ఒక బెడ్ ఇచ్చారు, లోపల డబుల్ బెడ్, ఏసీ రూమ్ అనమాట. కాస్ట్ 1100 అయినా కూడా ఏసీ రూము చాలా నీట్గా ఉంది. మనం వెళ్ళినా కూడా కొంచెం అమ్మాయ మన ఇంట్లోకి వెళ్ళిన ఫీల్ ఉంటుందన్నమాట. అదైతే గెస్ట్ హౌస్ మాకు బాగా నచ్చింది. అక్కడి నుంచి మేము ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పద్మావతి అమ్మవారి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మా తిరుపతి ట్రిప్ గురించి మీకు చిన్న షార్ట్కట్లో చెప్పబోతున్నాను. ఫస్ట్ మేము తిరుపతిలో దిగాము. అక్కడ దిగిన తర్వాత పద్మశాలి భవన్ అని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ రూమ్స్ అవి చాలా నీట్గా చాలా బాగున్నాయి. ఫుడ్ కూడా వాళ్ళే అరేంజ్ చేస్తున్నారు. దెన్ మేము ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ మేము పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళామన్నమాట. అక్కడ రష్ చాలా ఉండింది. మేము స్పెషల్ టికెట్ తీసుకొని వెళ్ళాము. ఒక 1 అవర్లో దర్శనం అయిపోయింది. వీఆర్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ వచ్చేసి కాణిపాకం వెళ్ళాము. కాణిపాకంలో చాలా రష్ ఉంటుంది అనుకున్నాం, కానీ అంతగా అనుకున్నంత రష్ అయితే ఏమీ లేదు. బట్ కొంచెం పర్వాలేదు. అంటే మనము కాణిపాకం వెళ్ళిన ఫీలింగ్ ఎలా ఉండాలి, ఎంతో రష్ ఉంటే అమ్మో ఇంత రష్లో మేము గుడిలో దర్శనం చేసుకున్న ఫీల్ ఉంటుంది. బట్ ఆ రోజు మేము వెళ్ళిన టైంకి స్వామివారు మాకు ప్రశాంతంగా మంచి దర్శనం ఇచ్చారు. చాలా ఇయర్స్ తర్వాత మేము కాణిపాకం వెళ్ళాము పిల్లల్ని తీసుకొని. కానీ పిల్లలు కూడా సో హ్యాపీ, ఎందుకంటే రష్ లేదు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత మేము ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కూడా వెళ్ళడం జరిగింది. స్వామి వారు ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు ఉన్నంత దగ్గరలో మనకి దర్శనం జరిగింది. చాలా ఆనందంగా అనిపించింది. అంటే ఎంతో డిస్టెన్స్ నుంచి చూస్తూ ఉంటాం స్వామిని, కానీ ఆ టెంపుల్లో మాత్రం ఎగ్జాక్ట్లీ మన ఫ్రంట్ దాకా చూపించారు. చాలా మంచిగా అనిపించిందండి ఆ దర్శనం కూడా. స్వామివారు మన తిరుపతిలో ఒక సెకండ్స్లో దర్శనం వస్తూ ఉంటుంది, కానీ అక్కడ స్వామి దగ్గరికి వెళ్తే మాత్రం మనం ఎంతసేపు అయినా కళ్ళ ముందు నుంచి దర్శనం చేసుకోవచ్చు. ఆ ఫీలింగ్ మాత్రం ఎవరు మిస్ అవ్వకండి. కింద తిరుపతిలో తప్పకుండా అందరూ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. ఫస్ట్ మేము పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకున్నాము తిరుచానూరులో. ఇక్కడ ఎగ్జాక్ట్ టెంపుల్ ఆపోజిట్లోనే అఖండ దీపం అనమాట. అక్కడే టెంకాయలు కొడుతూ ఉన్నారు. అమ్మవారి దర్శనానికి మేము 100 రూపీస్ టోకెన్ తీసుకొని వెళ్ళాము. ఒక 1 అవర్ పట్టింది దర్శనానికి. ఆ రోజు చాలా రష్ ఉండే. యాక్చువల్లీ 15 మినిట్స్లో అయిపోతుంది అనుకున్నాం, కానీ అక్కడ మధ్యలో ఆపేయడం వల్ల 1 అవర్ పట్టింది. బట్ అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడ బయట షాపింగ్ స్ట్రీట్ అనమాట. ఇంకా మేము కొనే టైం లేదు, అప్పటికే చాలా రష్ అయిపోయింది. నెక్స్ట్ మేము కాణిపాకం, ఇది కాణిపాకం ఎంట్రన్స్ అనమాట. మెయిన్ ఆర్చ్ కాణిపాకం మనం ఎంటర్ అయ్యే ముందు ఇది. చాలా ఇయర్స్ ఇప్పుడు మనము కాణిపాకం దగ్గర గణేష్ టెంపుల్ దర్శనం చేసుకోవడానికి వెళ్ళబోతున్నాము. చూడటానికి అయితే జనాలు అయితే పెద్దగా ఎవరు లేరు, కనిపించట్లేదు. బట్ లోపలికి వెళ్దాం, చూద్దాం ఎలా ఉన్నారో. టెంపుల్ అయితే చాలా నిర్మానుష్యంగా ఖాళీగా చాలా రెనోవేట్ చేశారంటే టెంపుల్ చాలా బాగుంది. శ్రీ విఘ్నరాజాయ నమః. ఇది కాణిపాకం కోనేరు మెయిన్ ఎంట్రన్స్లో అనమాట. టెంపుల్ మొత్తం కంప్లీట్గా చాలా రెనోవేట్ చేశారు. చుట్టూ చాలా ప్లేస్ విశాలంగా ఎంతమంది వచ్చినా ఫ్రీగా ఉండేలాగా చేశారు. పక్కన శివాలయం టెంపుల్ కూడా ఉంది, బట్ మమ్మల్ని వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు. టెంపుల్ కూడా బాగుంది. నెక్స్ట్ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి విజిట్ చేశాము. అక్కడ స్వామివారికి 6:30 వరకు క్లోజ్ అని చెప్పేసి అని లైన్లో ఒక 1 అవర్ వెయిట్
వెంకటేశ్వర స్వామి దర్శనం మాకు చాలా బాగా జరిగింది. నెక్స్ట్ మేము బకుళమాత దేవి దర్శనం చేసుకున్నాం. అంటే వెంకటేశ్వర స్వామి గారి తల్లి అనమాట. సో ఈ టెంపుల్ అనేది ఎప్పుడూ లేదు, కొత్తగా నిర్మించబడినది. మేము చాలామందిని అడిగాము ఎక్కడ ఉంటుంది టెంపుల్ అది ఇది అనేసి, అంటే మేము ఎవరూ ఎక్కడ చూడలేదు అన్నారు. సో ఫస్ట్ టైం మా ఫ్యామిలీలో కూడా మేము బకుళమాత దేవి దర్శనం చేసుకున్నాము. టెంపుల్ మాత్రం ఎక్సలెంట్, చాలా బాగుంది. చూడండి, నా వీడియోలో నేను షేర్ చేస్తున్నాను కదా. సో అలాగే ఏంటంటే నైట్ టైం మేము వెళ్ళాము, ఆఫ్టర్ 7:30 వెళ్ళాము. లైటింగ్స్ అది బాగుంది, ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది టెంపుల్. బట్ ఇన్సైడ్ ది టెంపుల్ మాత్రం ఎవ్రీథింగ్ అంతా అయిపోయింది. అమ్మవారు చాలా అందంగా ఉంది, ప్రశాంతంగా కొండ పైన దారి అది మొత్తం గ్రీనరీ బాగుంది. చిత్తూరు జిల్లా పేరూరు బండపై వకులమాత ఆలయం ఉంది. కలియుగ విష్ణు అవతారంగా భావించబడుతున్న వెంకటేశ్వరుని పెంచి పోషించిన తల్లి ఈమె. యశోద అవతారంగా చెప్పబడుతుంది. 17వ శతాబ్దానికి చెందిన వకులాదేవి ఆలయం తిరుపతి యాత్రకు వెళ్ళే యాత్రికులు దర్శించాల్సిన పవిత్ర పుణ్యక్షేత్రం. ద్వాపర యుగంలో తల్లి యశోదకు శ్రీకృష్ణుడు ఇచ్చిన వర ఫలితంగానే కలియుగంలో శ్రీనివాసుడిగా అవతరించి వకులాదేవి చేతుల మీదుగా వివాహం జరిపించుకున్నాడంట శ్రీ విష్ణు మహావానుడు. పొత్తిళ్ళ నుంచి శ్రీకృష్ణుడి పెంచి పోషించిన మాతృమూర్తి యశోదాదేవి. చిన్నప్పటి నుంచి ఎందరో రాక్షసులను సంహరించిన శ్రీకృష్ణుడు లీలల్ని మహిమల్ని కనులారా చూసి ఆనందించింది యశోదాదేవి. అయినా యశోదకు తనివి తీరలేదు. శ్రీ అగస్తేశ్వర స్వామి టెంపుల్, ముక్కోటి అగస్తేశ్వర స్వామి అన్నమాట. ఇది తొండవాడ విలేజ్, తిరుపతి దగ్గర, చిత్తూరు డిస్టిక్లో, ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట. టెంపుల్ వచ్చేసి మనకి తిరుపతి నుంచి 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండింది. టెంపుల్ చాలా బాగుంది. ఫస్ట్ టైం విజిట్ చేసాం మేము ఈ టెంపుల్. ఇది కూడా తిరుపతిలో వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ అని చెప్పేసి అన్నారు. బట్ ఇప్పటివరకు మేము ఎవరం కూడా అంతగా ఇది ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల మేము వెళ్ళలేకపోయే వాళ్ళము. ఈసారి ట్యాక్సీ డ్రైవర్ మేడం ఈ టెంపుల్ చాలా బాగుంటుంది, తిరుపతికి వచ్చిన వాళ్ళందరూ కూడా విజిట్ చేస్తారు, ఒక్కసారి విజిట్ చేయండి అని చెప్పేసి అంటే మేము వెళ్ళడం జరిగింది. అక్కడ సేవాస్ ఉంటాయి. టైమింగ్స్ మార్నింగ్ 6 to 1:30, 3:30 to 7:30 అనమాట. లోపల టెంపుల్ ఎప్పుడో పురాతన టెంపుల్, చాలా బాగుంది. అంటే ఈ టెంపుల్ ఉంటుంది అని ప్రత్యేకంగా మనం వెళ్తే తప్ప తెలీదు. ఇది ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళే దారిలో ఉందన్నమాట ఈ టెంపుల్. నెక్స్ట్ వచ్చేసి మేము తిరుపతికి సడన్ ప్లాన్ అనమాట. సో మేము ముందే టికెట్స్ బుక్ చేసుకోలేదు. సో అందుకోసము మేము హోమం అనేసి అలిపిరి మెట్ల దగ్గర హోమం టోకెన్ టికెట్స్ ఇస్తారు. డైలీ 50 ఆన్లైన్ టికెట్స్, 50 ఆఫ్లైన్ టికెట్స్ అంట. ఇందులో మేము ఆఫ్లైన్లో మార్నింగ్ వెళ్ళి నిల్చొని అక్కడ టోకెన్స్ తీసుకోవడం జరిగింది దర్శనం కోసం. కింద హోమం చేశారు, చాలా బాగా చేశారు. అంటే మార్నింగ్ 9:30కి అలా స్టార్ట్ అయిపోయింది, 11:30కి అయింది. హోమం మనం అంటే ఇంట్లో జరుపుకుంటాము, బట్ టెంపుల్లో అందరూ చాలా జనంలో జరుపుకోవాల్సి వస్తుంది అనుకుంటాం. కానీ అక్కడ టెంపుల్లో మాత్రం చాలా బాగా చేశారు. హోమం మాకు చాలా ఇంట్రెస్ట్ అయ్యాము. హోమం 11:30కి అయిపోయిన తర్వాత మేమందరం కూడా మళ్ళీ ఫైనల్లీ హోమం అయిపోయిందనమాట. పూజ మాత్రం చాలా బాగా జరిగింది. ఇంకా అందరూ లైన్లో నిల్చొని తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారిని, హోమం ఎక్కడైతే జరిగిందో ఆ ప్లేస్లో మళ్ళీ అందరం వెళ్ళి ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.